చెయ్యి నెత్తి మీద చెయ్యి పెడితే కింద పడేటోడు నన్ను బడగొట్టమని చూస్తాను మీ పాస్టర్లని. చేయబడితే కింద పడతారంట. వినడం కాదు, వాస్తవం ఇది. ప్రైజ్ ది లార్డ్, జై శ్రీరామ్, సలాం అలైకుం అంటూ యాంకర్ సంతోష్ ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. బంజారా హిల్స్ నుంచి ఫోన్ చేశాడని, నవీన్ వచ్చాడని, ఈ ఇంటర్వ్యూలో క్రైస్తవుడని తను కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఇలా మాట్లాడుతున్నాడు. జై శ్రీరామ్ అంటూ మరలా మొదలుపెట్టినటువంటి యాంకర్ సంతోష్ అలాగే కొన్ని ప్రశ్నలు ఇస్తున్నారు. మేమందరినీ సమానంగా చూస్తున్నాం, మీరు సమానంగా చూస్తలేదు. అంతేకాదు, పాస్టర్స్ ఈ మధ్యకాలంలో దర్శనం భాగాలు అడుగుతున్నారు. పాస్టర్స్ ఈ మధ్యకాలంలో ఆడపిల్లల్ని మానభంగాలు చేస్తున్నారంటూ విరుచుకుపడి చాలా విధాలుగా తనని మాట్లాడనివ్వకుండా మాట్లాడుతూ ఆ ప్రశ్నలు కూడా కోపంగా అడుగుతూ తన యొక్క ఉద్దేశాన్ని బయటపెట్టేశాడు. కాబట్టి సంతోష్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ నేను ఈ వీడియోలో మరి తను మాట్లాడినటువంటి ప్రతి మాటకు సమాధానం ఇవ్వాలని చెప్పేసి నేను ఈ వీడియో చూస్తున్నాను. సో ఈ వీడియోలో మీ అందరికీ కూడా సమాధానాలు ఇస్తూ మాట్లాడతాను. సో వెల్కమ్. సో ప్రైజ్ ది లార్డ్, దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. అందరు బాగున్నారా? సో నేను చాలా బాగున్నాను. అయితే యాంకర్ సంతోష్ గారు చాలా హాట్గా చాలా స్పీడ్గా క్రైస్తవ్యం మీద ఉన్నటువంటి కోపం కూడా తను చూపిస్తున్నాడు. అంతేకాకుండా తనలో ఉన్నటువంటి అంటే మతపరమైనటువంటి మాటలు తనలో నుండి బయటకు వచ్చాయి. తనకు తెలియకుండానే తనలో ఉన్నటువంటి ఆవేశం తన వ్యక్తిత్వాన్ని బయటపెట్టింది. ఆ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి మాటలు ఏంటో కొన్ని నేర్చుకోవటానికి మనము ప్రయత్నం చేద్దాం. సో సంతోష్ గారు అదే స్టాండర్డ్లో ఉంటే చాలా బాగుంటుంది. ప్రాముఖ్యంగా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎదుటి వ్యక్తి ఎవరు, అతనికి ఆ సామర్థ్యం ఉందా, అంతేకాకుండా అతడు ఫోన్ చేసి వచ్చాడన్నప్పుడు అతను ఎంత సామర్థ్యం కలిగిన వ్యక్తో తెలుసుకున్న తర్వాత ఇంటర్వ్యూ చేస్తే బాగుండేదేమో. సో అయినప్పటికీ కూడా మరి ఈ వీడియోలో ఏం మాట్లాడారో మనం ఒకసారి చూసుకోవడానికి మన ప్రయత్నం. అంటే ఎందుకన్నా అట్లా అనేది మీరు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ టు జీసస్, జై శ్రీరామ్. ఇప్పుడు అది ఎందుకంటున్నా అన్న అంటున్నా. ఇది ఎందుకు అంటున్నావు? జై శ్రీరామ్ అనాల్సినంత అవసరం ఏముందన్న? ప్రైజ్ ది లార్డ్ అనాల్సినంత అవసరం ఏముందని అడుగుతా. ఎందుకనవుతుంది? నేను అంట ప్రైజ్ ది లార్డ్ అంట, జై శ్రీరామ్ అంట, అల్లా అక్బర్ అంట, అన్ని అంట. అదే అన్న, ఓకే. నాకు అందరు ఒకటే, అందరు సమానులే. మరి మీకెందుకు సపరేట్ అని అడుగుతున్నా. మరి మేము అందరిని ఒకలా చూస్తున్నాము, మరి మీరెందుకు చూడట్లేదు? మేము అదే చూస్తున్నాం కదా. ఎక్కడ చూస్తున్నారు? ఇప్పుడు ఇక్కడే అర్థమైంది కదా మీ బుద్ధి ఏందో. చెయ్యి నెత్తి మీద చెయ్యి పెడితే కింద పడేటోడు నన్ను బడగొట్టమని చూస్తాను మీ పాస్టర్లని. చేయబడితే కింద పడతారంటే అది కొంచెం మందికే వర్తిస్తుంది. ఎందుకు అట్లా? ఎందుకు వర్తిస్తే చెప్పు? దేవుడు అభిషేకం అన్నది. ఏం అభిషేకం? ఇప్పుడు దేవుడు ఏర్పాటు ఏం చేయాలి? దేవుడు ఏర్పాటు సంతోష్ అనే యాంకర్ కింద పడాలంటే నేను ఏం చేయాలి చెప్పు? దేవుని మాటలు చదువుకోండి, దేవుడు బోధిస్తాడు. నేను మందు తాగుతుంటే, నేను సారా తాగుతుంటే, ఇప్పుడు అది మత మార్పిడి. అదే కదా మోటివేషన్. అది మోటివేషన్ కాదా? ఈ మాటలు చదువుకోండి, బైబిల్ ఏడాలు. హిందువులు ఎక్కడ పోయి మారుస్తున్నారు చెప్పు నాకు. మా ప్రసాదాలు తీసుకోవడానికి మేమేదో పెట్టినట్టు ఎందుకు ఫీల్ అవుతారు మీరు? ఎక్కడ ప్రసాదాలు పెడుతున్నావు అన్న? ప్రసాదం ఉంది, తీసుకురా. తింటావా? నేను ప్రసాదం ఇస్తా, తింటావా? అదేమంటారు, కొబ్బరి నూనె నెత్తిలో పోస్తారు, అరటి పండ్లు వేస్తే కడుపులో పిల్లలు అవుతుంది అంటారు. అవి ఏంటది? ప్రసాదం కదా? అది బైబిల్లో కానీ లేదన్న. మరి ఎందుకు పెడుతున్నారు మరి? నేనదే అంటున్నా, మా వాళ్ళ దాంట్లో కూడా తప్పుందనే అంటున్నా కదా నేను. మా వాళ్ళ దాంట్లో కూడా తప్పుంది కాదు, మీ వాళ్ళ దాంట్లోనే తప్పుంది. వాళ్ళని సెట్ చేసుకోవాల్సిన బాధ్యత మీకుందా లేదా? ఉంది. కానీ ఇప్పుడు ఎవరు ఆడ మాకు దొరుకుతారన్న? ఇప్పుడు మరి ఎవరు దొరుకుతారు? హిందువులు దొరుకుతున్నారా మీకు? హిందువులు ఎందుకు దొరుకుతారు? మరి ఎందుకు వచ్చినావు ఇప్పుడు ఇంటర్వ్యూకి? నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా, నీకు నేను కొన్ని ఎవిడెన్స్లు చూపిస్తా. దేవునికి కవర్ లో కానుకలు పెట్టి ఇస్తే మీకు ఇంకా డబ్బులు వస్తాయి. జై శ్రీరామ్ కావచ్చు, హనుమంతుడు కావచ్చు, రాముడు కావచ్చు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను పూజలు చేస్తా. మీ చర్చికి వచ్చి కూడా నేను చేస్తా. నువ్వు చేయగలుగుతావా? నీ దగ్గర ఉందా అది? ఒక పాస్టర్ దేవుని చూపిస్తాను తీసుకెళ్లి కడుపులు చేస్తారా? అయ్యా నేను నిన్నా నా విషయం, నేను కూడా విన్నా. వినడం కాదు, వాస్తవం ఇది. రాముడు దేవుడు అని ఎట్లా అన్న మీరు చెప్పండి మరి ఒకసారి. యేసుక్రీస్తుయే దేవుడు అని నువ్వెట్లా చెప్పు? మత ప్రస్తావన లేదన్న అక్కడ, మతం లేదు, ఓన్లీ మార్గమే ఉంది, అది యేసుక్రీస్తే అంటున్నా నేను. ఎట్లా యేసుక్రీస్తు ఎట్లా డిక్లరేషన్ ఇస్తావు అంటున్నా నేను? దేవుడు సృష్టికర్త అన్న. ఏ నుంచి నాకు చూపి.
హాయ్ హలో వెల్కమ్ టు E960 TV. నేను ఒక్కొక్క పాయింట్గా తీసుకొస్తాను. టోటల్గా ఒక 14 పాయింట్లు పెట్టేశాడు అక్కడ. సో అవన్నీ కూడా ప్రశ్నలు, దానికి సమాధానాలు కూడా తనే చెప్పాడు. మరి ఈ సమయంలో తను చెప్పినటువంటి సమాధానాలు ఈ రీతిగా చేయగలడేమో చూద్దాం ఒకసారి. సంతోష్ గారు చూద్దాం ఒకసారి ఏం చెప్పారంటే, జై శ్రీరామ్, ప్రైజ్ ద లార్డ్, అంతేకాకుండా మాలికుం సలాం. నేను చెప్పగలను, మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారని చెప్పారు. అతడు ఎందుకు చెప్పలేకపోతున్నాడంటే, అతడు క్రైస్తవుడు కనుక చెప్పలేకపోతున్నాడు. అతడు క్రీస్తును అంగీకరించాడు కాబట్టి చెప్పలేకపోతున్నాడు. క్రీస్తులో ఉన్నాడు కాబట్టి చెప్పలేకపోతున్నాడు. మీరేమన్నారంటే, నేను చెప్పగలను అన్నారు. సార్, నిజంగా ఈ మాట స్టాండర్డ్లో మీరు ఉంటే, నేను చెప్పిన పని చేసిన తర్వాత మీరు చెప్పండి, సో నేను కూడా దానికి అగ్రీ అవుతాను, మీకు సెల్యూట్ కొడతాను నేను. ఫస్ట్ సంతోష్ ఈజ్ ద వెరీ గుడ్ అని, ఓకేనా? చాలామంది ఇంటర్వ్యూ చేస్తున్నారు. క్రాంతి గారు చేస్తున్నారు, మహేందర్ గారు చేస్తున్నారు, ఈ మధ్యకాలంలో హైరైట్ టీవీ నుండి కూడా చేస్తున్నారు. చాలామంది క్రైస్తవులు ఇంటర్వ్యూ చేస్తున్నారు. చేసిన వాళ్ళందరూ కూడా ఒకే ప్రశ్నలు అడుగుతున్నారు, ఒకే ప్రశ్నలు బోధిస్తున్నారు, ఒకే ప్రశ్నలలో ఉంటున్నారు. అండి, మేము ప్రసాదం పెడతాం, తింటారా, లేకుంటే జై శ్రీరామ్ అంటారా, ఇవన్నీ కూడా అంటున్నారు. వాటన్నిటిని క్లియర్ చేయాలని వీడియో చేస్తున్నాను. కొంచెం వీడియో లెంత్గా ఉంటుంది. వాడు ఒక 1 అవర్ కంటే ఎక్కువ చేశారు. మనం కూడా ఆ స్టేజ్కి అక్కడికే వెళ్తామని నేను అనుకుంటున్నాను. బట్ చూద్దాం, 1 by 1 క్లియర్ చేసుకుంటూ వెళ్దాం. సంతోష్ గారు మరి గౌరవించి ప్రేమించి ఇవి చేస్తే, సో నేను ముందుగానే చెప్పాను కదా, వాళ్ళకి శాలరీ కొట్టాలని నేను రెడీగా ఉన్నాను. సరే చూద్దాం. ముందుగా ఏమన్నారంటే, సంతోష్ గారు ఈ 3 నేను అంటాను అని అన్నారు. సార్, మీరు అనాలి అంటే, అనగలరు అంటే ఇప్పుడు అనగలరు సార్. మీరు ఆ స్టూడియోలో కూర్చొని అనగలరు. ఒకసారి నేను చెప్పింది చేసి మీరు అంటే భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజం అంతా మిమ్మల్ని చూసి గర్విస్తుంది. ముస్లిం సమాజం కూడా మిమ్మల్ని చూసి గర్విస్తుంది. హైందవ సమాజం కూడా మిమ్మల్ని చూసి గర్విస్తుంది. అయితే ఎవరైనా క్యాజువల్గా ఇలా అంటారు, ఎవరైనా చెప్పగలరు, జై శ్రీరామ్, ప్రైజ్ ద లార్డ్, ఏమండి, మాలికుం సలాం, ఇలా ఎవరైనా చెప్పగలరండి. సామాన్యంగా మాట్లాడే మాటలుగా ఎవరైనా చెప్పగలరు. బట్ ఇప్పుడు నేను చెబుతున్నటువంటి విషయాన్ని చేసి చెప్పండి, అప్పుడు చూద్దాం. ప్రసాదం తింటున్నాను అని చెప్పారు కదా, ఇస్తున్నానని చెప్పారు కదా. సరే, నేను చెప్పిన తర్వాత మీరు తినచ్చు, మీకే అవకాశం ఇది. చూద్దాం ఒకసారి. క్రైస్తవ జీవితాన్ని అతను అడిగారు, క్వశ్చన్ చేశారు. నేను హిందూ సమాజంలో ఉన్నాను, నిన్ను కోచింగ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు నన్ను కోచింగ్ చేయాలని కూడా చేయొచ్చు, తప్పేం లేదు. ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా నాతో మాట్లాడ తప్పేం లేదు. అయితే మీరు మాలేకుం సలాం అని అన్నారు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీరు మస్జిద్కి వెళ్ళి ఒక 1 year నమాజ్ చేసి గ్రంథాన్ని చదివి, ఖురాన్ని సున్నతి చేయించుకొని అప్పుడు చెప్పండి జై శ్రీరామ్ అని. లేదా చర్చికి వెళ్ళి మారు మనస్సు పొంది బాప్తిస్మము పొంది బైబిల్ చదువుతూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ అప్పుడు చెప్పండి మాలికుం సలాం అని. లేదు, ఒక అయ్యప్ప మాల వేసుకొని 40 days, జస్ట్ 40 days, 40 రోజులు, 40 రోజులు మాల వేసుకొని ఎవరు పెట్టిన ప్రసాదాన్ని కానీ ఎవరు పెట్టిన భోజనాన్ని కానీ అప్పుడు తిని చెప్పండి ఏమని, ప్రైజ్ ద లార్డ్ అని. ఓకేనా? అప్పుడు మీరు చెప్పగలిగినటువంటి సమాధానాలు అలా ఉంటుంది. కనీసం నీ భార్య వంట చేసి పెడితే ఆ టైంలో తినలేవు నువ్వు. నీ తల్లిని, అమ్మని కూడా పిలవలేవు నువ్వు. ఓకేనా? కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఒక ఛానల్ని రన్ చేస్తున్నటువంటి మీరు అందరూ కూడా ఒకేలాగా
నాకు క్రాంతి గారు అంటే చాలా ఇష్టం, మహేంద్ర గారు అంటే కూడా చాలా ఇష్టం, నిరుపమ గారు, రోషన్ సహోదరులు వీళ్ళందరూ అంటే నాకు చాలా ఇష్టం. సో మీరంటే కూడా చాలా ఇష్టం నాకు. కొన్ని ప్రాంతాల గ్రామాలకు వెళ్ళి కొన్నిటి మీద ఫైట్ చేస్తున్నారు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో కొందరి యొక్క ఫేక్ విషయాలను బయటకు తీసుకొస్తున్నారు. సో వండర్ఫుల్, దాన్ని నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. సంతోష్, అలాగే చేయటం మంచిది. కానీ నేను అంటాను మీరు అనాలి అని అంటే, ఇక్కడ ఒక ముస్లిం సహోదరుడు ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా ఇంటర్వ్యూలో? జై శ్రీరామ్ అనే పదం ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిని తన గురించి జిందాబాద్ కొట్టడము నేను ఖచ్చితంగా అంటాను. కానీ బలవంతంగా మీరు అనిపిస్తే నేను ఎందుకంటాను అని చెప్పేసి అన్నారు. నేను ఒక వీడియో చేశాను, దాంట్లో చూడండి ఈ మాట. కాబట్టి ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న సరిచేసుకోవాలని నేను మీకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఇక ఇవన్నీ చేసిన తర్వాత మీరు చెప్పగలరేమో చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఒకటి, ముస్లింగా సున్నతి చేసుకోండి, క్రైస్తవులుగా బాప్తిసం తీసుకోండి, హిందూగా మాల వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 by 1 3 years పట్టవచ్చు, మేబీ 2 years ఇటు, ఒక 40 days అటు, 2 years 40 days పట్టవచ్చు. ఇది చేసిన తర్వాత మీరు ప్రయత్నించండి, ఏం చేయగలరో చూద్దాం. రైట్. ఎందుకు అతను చెప్పలేదంటే అతడు క్రీస్తుని అంగీకరించాడు కాబట్టి చెప్పలేకపోయాడు. ఓకేనా? రైట్. క్యాజువల్గా మాట్లాడవచ్చు సార్, కానీ మీరు కూర్చున్నటువంటి ప్లేస్ని చూసారా? అదొకసారి ఆలోచన చేసుకోండి. తర్వాత మీకెందుకు ప్రైవేట్ అన్నారు అండి? మాకు లేనటువంటి ప్రైవేటు, మరి మీకెందుకు? మాకు అందరూ సమానమే అన్నారు. ఓకేనా సార్? అందరూ సమానం అనే పదం, సంతోష్ గారిని నేను అడుగుతున్నాను, అందరూ సమానం అనే పదం మనుషులందరూ సమానం అంటున్నారా? మతాలన్నీ సమానం అంటున్నారా? లేకపోతే కుల మత జాతి భేదము లేదు, నాకు అందరూ సమానం అంటున్నారా? ఇది క్లారిటీ ఇవ్వాలి సార్ మీరు ముందు. అందరూ సమానం అంటే ఏది? అందరూ ఇంటర్వ్యూకి వస్తే ఒకే కుర్చీలో అందరిని కూర్చోబెడతాను చూడు, అది సమానం అంటున్నారా? లేకపోతే అన్ని మతాలు నాకు సమానమే అంటున్నారా? ఆ తర్వాత కుల మత జాతి భేదం లేదు, నాకు అందరూ సమానం అంటున్నారా? సో ఇక్కడ ఈ క్లారిటీ అనేది కూడా మీరు తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీరు తీసుకున్నటువంటి క్లారిటీలో 2 విషయాలు చెబుతాను, అందరూ సమానం అని నేను అనుకుంటే. ఒకవేళ ఈ వీడియో చూడండి సార్. ఇక్కడ ఆ వీడియో వేయలేదు కానీ నీకు పోస్టర్ వేస్తున్నాను. ఓకేనా? ఈ అప్పాజీ అనే వ్యక్తి తమిళనాడులో ఉంటాడు. ఒక కాలేజీలో 3 సంవత్సరాలు చదువుతూ తను ఒక బుల్లెట్ బైక్ వేసుకుని వెళ్తే అగ్రవర్ణాల వాళ్ళు వచ్చి తన 2 చేతులు నరికేశారు సార్. ఇప్పుడు చెప్పండి మీరు సమానమే అని. ఇది ఏ ధర్మం అంటారేమో, మీ ధర్మమే సార్. ఆ తర్వాత ఇక్కడ బీహార్లోనూ సరిగ్గా నాకు గుర్తులేదు, ఒక రాష్ట్రంలో ఒక పెళ్లి కొడుకు కారులో దిగి గుర్రం మీద తన గ్రామానికి వస్తే గ్రామ పెద్దలు తను కొట్టి గుర్రం దించేశారు సార్. అతను కొంచెం కులం తక్కువవాడనో కులం ఎక్కువవాడనో. సార్ జర్నలిస్ట్గా మీరు ఇలాంటివి బయటికి తీసుకురండి సార్. ఇక్కడ స్టూడియోలో కూర్చొని అందరూ సమానమే, మాకు అందరూ ఒకటే మాటలు ఎవరైనా చెప్పగలరా సార్? ఈజీగా చెప్పగలరా సార్? మాటలు దేవుని సార్ ఫ్రీగా, ఏమాత్రం కాస్ట్ లేదు కదా, ఫ్రీ వాయిస్ దేవుడు ఫ్రీగా ఇచ్చాడు, మాటలు ఎందుకో. కాబట్టి మీరు ఇటువంటి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, నేను ఇక కోరుకుంటున్నాను. ఫ్రీనెస్, అందరూ సమానం చూస్తున్నారా మీరు? చూడండి మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో. ఓకేనా? రైట్. దీనికి సమాధానం చెప్పండి. తర్వాత మీరు ఇంకొకటి ఏం చెప్పారంటే, చెయ్యి నెత్తి మీద పెడితే నన్ను పడగొట్టే పాస్టరు ఎవరు, దానికి నేను ఏం చేయాలని అడిగారు. సరే, ఎవరు పడగొట్టరు సార్. బైబిల్ గ్రంథంలో కొన్ని విధానాలు ఉన్నాయి. అందులో ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, అపవాది కొంతమందిని తన శరీరంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసి కొన్నిటిని బయటికి వెళ్ళగొట్టేశారు. ఆ టైంలో వాళ్ళు పడిపోయి వారిలో ఉన్నటువంటి ఆ దురాత్మ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు పడిపోయి తిరిగి లేవటం జరిగింది. సో ఈ కాలంలో కూడా అలాంటి ఆలోచనలు కలిగి అలాంటి దురాత్మలు పట్టినటువంటి వారు ఉంటారు. ఒకవేళ లేరు అని మీరు సవాల్ చేసేవాళ్ళు ఉంటే మీరు కొన్ని క్రైస్తవ మీటింగ్స్కి వెళ్ళండి. మీ కెమెరాస్, మీరు స్టూడియోలో ఉన్నటువంటి వారందరిని తీసుకొని క్రైస్తవ స్వస్థత మహాసభలను జరుగుతూ ఉంటాయి, వెళ్ళండి అక్కడికి. నిజమా కాదా తెలుసుకోండి. ఒకవేళ అక్కడ నిజంగా జరిగితే అప్పుడు యాక్సెప్ట్ చేయండి.
ఒకవేళ అది కూడా అబద్ధం అనుకోండి, దాన్ని కూడా మీరు పబ్లిసిటీ చేసుకోవచ్చు కదా. సో దానికి అదనమాట. ఇక సాక్ష్యాలు చెప్పేటప్పుడు మీరు క్రైస్తవ్యాన్ని హిందువులకు బోధిస్తుంటారు, క్రైస్తవ్యాన్ని గురించి హిందువులకు బోధిస్తూ ఉంటారు అంటారు కదా. లేదు సార్, క్రైస్తవ్యం గురించి లేకుంటే క్రీస్తుని గురించి మతాన్ని ఎప్పుడు బోధించాం మేము, మార్గాన్ని చూపించడానికి ప్రయత్నాలు చేస్తాం. క్రీస్తు ఒక మార్గం, నేనే మార్గమును సత్యమును జీవమునని అని చెప్పాడు కాబట్టి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటిస్తాం. ఎవరికి ప్రకటిస్తాము? హిందువులకే కాదు సార్, హిందువులకే కాదు, నాట్ ఓన్లీ హిందూస్, హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా కూడా, క్రైస్తవులకు కూడా పూర్తిగా ప్రభుని వెంబడించిన వారు ఉన్నారు. వారికి, జైన్స్కి, ప్రతి దేశానికి సార్, ఇప్పుడు అమెరికా దేశానికే కాదు, ఆస్ట్రేలియాకే కాదు, కెనడాకే కాదు, ఏమండి, ఆఫ్రికాకే కాదు, ఏమండి, మీరు పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ దేశంలో కూడా చెప్పబడుతుంది, కువైట్లో కూడా చెప్పబడుతుంది, దుబాయ్లో కూడా చెప్పబడుతుంది. అర్థమైతే ప్రతి దేశంలో చెబుతారు సార్. అయితే మీరు ఇక్కడ ఏమన్నారంటే, మీకు తెలుసో తెలియక అన్నారు, హిందువులు మాత్రం అలా చేయరు అన్నారు, అలా చేయరన్నారు సార్. ఒకసారి ఈ వీడియో చూడండి సార్, చేస్తున్నారా లేదు మీకు తెలుసుద్ది. అసలు మీరు జర్నలిస్ట్ కాబట్టి ఇలాంటి తెలుసుకోవాలి సార్. మీరు చూద్దాం. హరే కృష్ణ. దేవుని మాటలమ్మా, యేసు ప్రభు, జీసస్ సార్ భగవద్గీత యేసు ప్రభు, హరే కృష్ణ. దేవుని మాటలు యేసు. రైట్, చూసారు కదా ఏం చెబుతున్నారు? భగవద్గీతని గుర్తిస్తూ శ్రీకృష్ణుడి గురించి బోధిస్తున్నారు. ఇక్కడేగా సార్ సంతోష్ గారు, ఇక్కడేగా సార్ అమెరికా దేశంలో కూడా ఈ సంస్థ పనిచేస్తుంది. దీన్ని ఇస్కాన్ సంస్థ అంటారు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి సార్. తెలుసుకొని అడగండి, తెలుసుకున్న వారిని అక్కడ కూర్చోబెట్టండి, తెలుసుకున్న వాళ్ళతో ఇంటర్వ్యూ చేయండి. కాబట్టి బాగుంటుంది. ఓకే, నేనేమంటున్నానంటే లేని వార్తలు పుట్టించే వారికి శ్రమ కలుగునని బైబిల్ చెబుతుంది. లేనివి చెప్పండి, ఉన్నవి చెప్పండి. కాబట్టి ఇంకొక మాట ఏం చెప్పారంటే ప్రసాదం ప్రస్తావన తీసుకొచ్చారు సార్. ప్రస్తావన తీసుకొచ్చారు. నేను అందుకే చెప్పాను మీకు, మీరు అయ్యప్ప మాలలు కానీ లేకుంటే చాలా మాలలు ఉన్నాయి, వేసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఆ మాలలు వేసుకున్నప్పుడు ఎవరు వండి పెట్టినా తినరు సార్. మీరు అర్థమవుతుందా? ఎవరు వండి పెట్టినా తినరు. అంతేకాకుండా కనీసం తల్లిని కూడా అమ్మ అని పిలవరు, స్వామి అంటారు. భార్యని కూడా స్వామి అంటారు, కుమారుడిని కూడా స్వామి అంటారు. ఎందుకు మారింది సార్ ఆ టాపిక్? ఆ టైంలో ఎందుకు మారిందంటారు? ఆ 40 days వరకు ఎందుకు మారిందంటారు? నిష్ఠ, ఒక నిష్ఠ కలిగినటువంటి భక్తి, ఆ భక్తులు ఒక నిష్ఠ. అంతేకాకుండా ఒక విషయం చెబుతాను సార్, చాలామందికి 40 daysలో కొంతమందికి ఇందాక ఏదో త్రాగే వాళ్ళ గురించి సాక్ష్యాలు చెబుతారంటారు కదా సార్. నేను ఒక విషయం చెబుతాను వినండి. మీలో అంటే మీరే, మీలాంటి వాళ్ళలో ఎంత ఓపిక ఉందో చెప్తాను సార్ నేను. ఇప్పుడు చాలామందికి ఏం చేస్తారంటే త్రాగుబోతులు కూడా ఆ రోజున మాలలు వేస్తారు సార్. వేసినప్పుడు ఏమైందంటే అన్ని రోజుల నుండి తాగి ఉంటాడు కదా తను, పాపం ఒక వారం 10 రోజులు తాగలేకపోయేసరికి నర్రలన్నీ స్టిఫ్గా లాగేస్తూ ఉంటాయి సార్. అది తట్టుకోలేక అతను ఎలాగో సింగిల్గా బయటికి వెళ్ళి ఏదో ఒక వైన్ షాప్, బార్ షాప్ దగ్గరకు వెళ్ళి ఒక 90 ఒక పెగ్గు తాగుదామని వెళ్తాడు సార్. అక్కడ ఎవరో చూస్తారు, చూసి నువ్వు మాల వేసుకొని తాగుతున్నావా అని పాపం అతన్ని విపరీతంగా కొడతారు సార్. అంతేకాకుండా విపరీతమైన మాటలు అంటారు అతన్ని. చూసారా? అంటే దీన్ని ఏమంటారు సార్? మరి దీన్ని ప్రసాదం తింటే ఒక బాధ అంటారు, తినకపోతే ఒక బాధ అంటారు. మేము ఏమైనా కలుపుతున్నామా అంటారు సార్. నిష్ఠలో ఉన్నప్పుడు 40 days నిష్ఠలో ఉన్నప్పుడు తాగితే కూడా ప్రమాదం అని మీరే కొడుతున్నారు. నిష్ఠలో ఉన్నప్పుడు ప్రమాదం అని చెప్పి మీరే చెబుతున్నారు. అలాంటప్పుడు క్రైస్తవులు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, తన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, క్రీస్తు విషయమై బాప్తిస్మం పొందిన తర్వాత తన జీవితాంతం నిష్ఠగా ఉంటాడు సార్. ఆ నిష్ఠలో ఇలాంటివన్నీ చేయకూడదు, ఇలాంటివన్నీ చూడకూడదని ఏది బోధిస్తుందంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ బోధిస్తుంది. కాబట్టి మేము బైబుల్కి తలదించుతున్నామే తప్ప మేము ఇంకొకరు అవమానపరచట్లా. అలాగే మీరు కూడా ఆ 40 రోజులు అయ్యప్ప స్వామికి మీరు తలదించుతారే తప్ప మీరు ప్రపంచానికి ఎదురు చెప్పరు సార్. కాబట్టి మీకొక న్యాయము, ఎదుటి వాడికి ఒక న్యాయం. చూసారు ఎక్కడున్నా సార్? మీరు అందరూ సమానంగా చూస్తారని చెప్పారు కదా, ఇక్కడే లేదు సమానం. ఇంకెక్కడుందంటారు సమానం? సార్ చూద్దాం. మీరు ఇంకొక విషయాన్ని చెప్పారు, కొబ్బరి నూనె, ఆ తర్వాత అరటి పండ్లు ఇచ్చి పిల్లలు పుట్టిస్తారు,
అట్లా చేస్తారు ఇట్లా చేస్తారని చెప్పి చాలా బాగా చెప్పారు సార్. వెరీ గుడ్, చాలా బాగా మాట్లాడారు. సో మీరు మాట్లాడిన ప్రతి మాటను పట్టుకొని సంతోషిస్తున్నాను. బట్ ఈ సమయంలో మీకు ఒక విషయం చెబుతాను సార్. నేను బైబిల్ ఏం చెబుతా ఉందంటే, ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు నూనె తీసుకొచ్చి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి స్వస్థపరచబడతాడు అని చెప్పింది సార్. ఇప్పుడు బైబిల్ చెప్పినట్లు చేయమంటారా, మీరు చెప్పినట్లు చేయమంటారా? 40 డేస్లో మీరు చెప్పినట్లు మీరు చేస్తారా, మీ హృదయానికి తట్టినట్టు చేస్తారా, లేదు ఆ మాల యొక్క ప్రతిష్టతను బట్టి చేస్తారా కదా? అలాగే బైబిల్ కూడా అలా చెప్పింది సార్. ఇక అరటి పండ్లు విషయం అయితే, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, సావుకులారా, విశ్వాసులారా, అంతేకాకుండా ప్రత్యేకంగా సంతోష్ గారి మాట వినాలి. అయితే విశ్వాసం అనేది నిరీక్షించబడిన వాటి యొక్క నిజస్వరూపం బైబిల్ తెలియజేస్తా ఉంది. ఏదైతే మనకు నిరీక్షణ ఉంటుందో కనపడనటువంటిది. అయితే మనము ఏదైనా ప్రార్థన చేసుకొని, ఒక ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు, ఒక ప్రార్థన చేసుకొని, ఒక అరటిపండు తిన్నప్పుడు, ఒక ప్రార్థన చేసుకొని ఏదైనా చేసినప్పుడు కలుగుద్ది, స్వస్థత కలుగుద్ది, హీల్ అవుద్ది. మన పాతకాలంలో కాదు సార్, ఈ కాలంలో కూడా రావి చెట్టుకి అంతరాలు కడతా ఉంటారు పిల్లలు పుట్టాలని. అంతేకాకుండా కొంతమంది ఉయ్యాలలు కూడా కడతా ఉంటారు. మీకు తెలుసుగా సార్, మీకు సంతోష్ గారు మీకు చాలా తెలుసు సార్. అయితే అవి కడితే పుడతారని నేను అనొచ్చా? ఇవి తింటే పుడతారని మీరు అనొచ్చా? ఇవన్నీ కాదు సార్, ఇవి విశ్వాసం అన్నమాట. ఎవరి విశ్వాసం వారిది. విశ్వాసం అనేది నిరీక్షించబడిన వాటి యొక్క నిజస్వరూపం. ఏదైతే కనిపించకుండా ఉంటుందో దాని కొరకు ఆశ పెట్టుకొని జరుగుద్ది అని నమ్మటం అనేది విశ్వాసం. కాబట్టి ఇది ఎవరి విశ్వాసం వారిది. కాబట్టి ఎవరి విశ్వాసాన్ని పక్కకు నెట్టే అవకాశం ఎవరికీ లేదు. అది నీకైనా నాకైనా. అర్థమవుతుందా? చాలామంది చూస్తాం సార్, మేము జాన్ పహాడ్ అని ఉంటుంది, ముస్లిమ్స్ అక్కడ ఎక్కువగా ఆరాధన జరుగుతూ ఉంటుంది దర్గాల దగ్గర. సో అక్కడికి హిందువులు వెళ్తూ ఉంటారు. కొంతమందికి అనారోగ్యం ఉందని వెళ్తారు, కొంతమంది అట్లా అయిందని. మా దగ్గర కూడా, మా వరంగల్లో కూడా దర్గా ఉంది, అక్కడికి కూడా వెళ్తూ ఉంటారు. కొంతమంది తాయెత్తులు కట్టించుకుంటూ ఉంటారు, ఏదో చేసుకుంటారు సార్. హిందూస్ కూడా వెళ్తారు, అక్కడ హిందూస్కే ఎక్కువ వెళ్తూ ఉంటారు. అది వెళ్తున్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని అంటాం తప్పు సార్. అది ఎవరి విశ్వాసం వారిది. ఎందుకోసం వెళ్తారు తెలుసా సార్? ప్రతి మానవుడు, ప్రతి మనిషి కూడా బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, లేకపోతే నాకు ఆరోగ్యం బాగుండాలి అని. ఏదైనా పర్వాలేదులే, తాయెత్తు కట్టుకుంటే పోతుందట, ఏదైనా పర్లేదు. అందరు నల్లదారం కట్టుకుంటారు, తెలుసు కదా సార్ మీకు. కాలుకి నల్లదారం కట్టుకుంటారు, కాలుకి అందరు కూడా నల్లదారం కట్టుకుంటే అసలు అర్థమేంటి తెలుసా మీకు? తెలుసా? దారం కట్టుకుంటే తక్కువ జాతి వాడని దాని అర్థం అంట. తెలుసుకోండి ఆ విషయాన్ని. కాబట్టి ఈ రోజున ఎవరి విశ్వాసాన్ని మాత్రము మనం కించపరచడానికి వీలు లేదు. ఇక అతను వ్యక్తిగతంగా ఎదురుగా ఉన్నాడని చెప్పేసి తను ఏదో చెప్పాడు కదా, ఏదంటే మా క్రైస్తవ్యంలో కూడా తప్పులు ఉన్నాయన్నట్టు తను మాట్లాడాడు. మీ క్రైస్తవ్యంలో కాదు, మీ క్రైస్తవంలో ఉన్నవాళ్ళు తప్పు చేస్తున్నారని మీరు మాట్లాడారు. సో ప్రతి దాంట్లో ఉంటారు సార్ తప్పు చేసేవాళ్ళందరూ కూడా. సరే ముందుకు వెళ్దాం. తర్వాత ఏమన్నారంటే మా దాంట్లోనే కాదు మీ దాంట్లో కూడా ఉన్నారని చెప్పారు. సరే మంచిది. తెలియనటువంటి వ్యక్తి నవీన్. సో నవీన్ బంజారా హిల్స్ నుంచి కాల్ చేసి వెళ్ళటం అనేది రాంగ్. నీకు క్రైస్తవ్యం గురించి సరిగ్గా తెలియదు, క్రైస్తవ్య గ్రంథాల గురించి సరిగ్గా తెలియదు. ఏదో జనరల్గా మీరు తెలుసుకున్నటువంటి విషయాలలో ఏదో మాట్లాడదామని వెళ్ళారు, కానీ ఇంటర్వ్యూస్ అనేవి అలా ఉండవు, నువ్వు అనుకున్నట్టుగా ఉండవు. ఛానల్ ఇంటర్వ్యూస్ అయితే అలా ఉండవు. కాబట్టి నవీన్కి నా యొక్క మనవేంటంటే, దయచేసి మీలాంటి యవనస్తులు క్రైస్తవుని గురించి పూర్తిగా చదివినటువంటి వారు ఎలాంటి ఇంటర్వ్యూస్కి వెళ్ళటమో మంచిది కాదు. నేను తనకు కూడా చెబుతున్నాను. ఇక ఆ తర్వాత ఏమడిగారు సార్? దశమ భాగాల గురించి. మరి అక్కడ మీరు ఎవరి వీడియో అంటే డాక్టర్ పి సతీష్ కుమార్ గారి యొక్క వీడియోను టెలికాస్ట్ చేశారు, చూపించారు, వినిపించారు. చాలా బాగుంది కదా సార్. అమెరికా దేశంలో ప్రతి వ్యక్తి టైత్ దశమ భాగం తీస్తే అది గవర్నమెంట్ కట్ చేసుకుంటుంది. మీకు తెలుసో లేదో ఈ విషయం చెప్తాను. అమెరికా దేశంలో జాబ్ చేసే ప్రతి వ్యక్తి దగ్గర నుంచి టైత్ అనేది, దశమ భాగం అనేది గవర్నమెంట్ కట్ చేసుకొని పక్కన పెట్టుద్ది. అక్కడికి వెళ్ళి మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు అడుక్కొచ్చుకుంటారు సార్. మనకు చెబుతూ ఉంటారు అప్పుడప్పుడు ఎండోమెంట్ విధానాన్ని చెబుతారు కదా. తిరుపతిలో ఉన్నటువంటి డబ్బంతటిని కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని క్రైస్తవ్యానికి, ముస్లిమ్స్కి దాన ధర్మాలు చేస్తుంది అని. సో విన్నారు ఎప్పుడన్నా ఈ మాట?
సో తెలుసుకోండి, ఆ విషయం కూడా తెలుసుకోండి. అయితే కొన్ని పార్టీ నాయకులు వెళ్ళి అక్కడ తీసుకొచ్చుకుంటారు సార్ దాన్ని, ఆ ఫండ్ని. అయితే దశమ భాగం ఇవ్వటం ద్వారా దేనికి ఇవ్వాలి అని ప్రశ్నిస్తే అది నువ్వు నేను రాసినటువంటి గ్రంథం కాదు, లేకుంటే సంతోష్ గారు రాసినటువంటి విషయం కాదు. అది దేవుని యొక్క చట్టం సార్. దేవుడు సంఘాన్ని అభివృద్ధి చేయటానికి, బీదలకు భోజనం పెట్టడానికి. కొంతమంది అనాథులు ఉంటారు సార్. ఒకసారి సతీష్ కుమార్ గారి గురించి విమర్శించారు కదా మీరు, విమర్శ చేశారు, అది విమర్శనే అది. కాబట్టి ఒకసారి తన దగ్గరికి వెళ్ళండి, తన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని తన దగ్గర వెళ్ళండి. ఒకసారి తను చేసే పరిచర్య ఏంటో చూడండి. చేసిన తర్వాత అతను తీసుకుంటున్నటువంటి దశమ భాగం ఏదైతే అడిగాడో అది రాంగ్ రూట్లో వెళ్తుందా, రైట్ వేలో వెళ్తుందా, ఒకవేళ ఇస్తున్న ప్రజలు ఎందుకు ఇస్తున్నారు అని ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళి మీరు అడిగారు కదా సార్, ఎందుకు తాగుడు మానేశారు బ్రదర్, మీరు తాగు హాయిగా ఉండొచ్చు కదా లోకంలో, ఎందుకు వచ్చారు ఇక్కడ తాగుడు మానేశారని చెప్పేసి ఆ కల్వరి గేట్ దగ్గర ఉండి ఇంటర్వ్యూ చేయొచ్చు కదా సార్. లేదా గేట్ లోపలికి వెళ్ళి పాస్ తీసుకొని లోపలికి వెళ్ళి, అయ్యా మేము పలానా ఛానల్ నుంచి వచ్చాను, నా పేరు సంతోష్ అని చెప్పి తను ఇంటర్వ్యూ చేయొచ్చు కదా. ఓకేనా? సో అది మీకు ఇస్తున్నాను. ఇక అన్ని చోట్ల పూజలు చేస్తా, చర్చిలో కూడా పూజలు చేస్తా అన్నారు. ఓకేనా? మరి నువ్వు చేస్తావా అని అడిగారు. సంతోష్ గారు, ఇందాక నేను చెప్పాను కదా, మీరు ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి సున్నతి చేసుకొని, హిందువులకు వెళ్ళి మాల వేసుకొని, క్రైస్తవులోకి వచ్చి బాప్తిసం పొంది, ఇవన్నీ మీరు చేయగలరా? నువ్వు చేయాలంటే చేయాలి. మరి పూజ అంటే ఏమనుకున్నావు? మీరు తీసుకువెళ్ళే కొబ్బరికాయ లేకుంటే అగరబత్తీలు పూజలు చేసి ఇలా వచ్చేయటం కాదు సార్ క్రైస్తవ్యం అంటే. నేను క్రైస్తవ్యం గురించి నీకు 2 మాటలు చెబుతాను. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆరాధన క్రమము, సృష్టికర్త అయిన జీవము కలిగిన దేవుని ఆరాధించాలంటే ఇవన్నీ వద్దన్నాడు సార్. ఇవన్నీ బలులు కోరలేదు. రెండవది, మనము చేతితో శరీరంతో చేసినటువంటి ఆరాధనని కోరుకోలేదని. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తున్నారు. అదిగాక మారు మనస్సు పొంది మీరు చర్చికి రండి, వీలుగా ఉంటే మా చర్చికి రండి సార్, మీరు మా చర్చికి రండి, ఇక్కడ ఏమి పూజలు ఉండవు, మీకోసం ప్రార్థన చేస్తాం సార్. హైదరాబాద్ నుండి రండి, వెల్కమ్. లేదా నన్ను పిలవండి, నేను వస్తాను మీ దగ్గరికి. ఓకేనా? కాబట్టి ఎప్పుడు అట్లా అనకండి సార్, అది కరెక్ట్ పదం కాదు. నేను మసీదు అక్కడ కూడా పూజలు ఉండవు వాస్తవంగా. కాబట్టి మీరు తెలుసుకోవాలి, కొన్ని విషయాలు మీకు తెలియక మాట్లాడారు, తొందరపడ్డారని నేను అనుకుంటున్నాను. బట్ ఇక లాస్ట్కి ఇంకొక మాట ఏమన్నారంటే, ఒక పాస్టర్ దేవుని పేరు చెప్పి కొంతమందికి గర్భవతులను చేస్తున్నారన్నారు. సార్, ఈ నింద అనేది క్రైస్తవ్యం మీద పడింది, క్రైస్తవ్యంలో ఉన్నారు, ఎవరు అంటలేదు ఈ మాట. కానీ క్రైస్తవంలో ఉన్నటువంటి వాళ్ళని ఖండిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెబుతూ, క్రైస్తవ సావుకులంగా అనేకులకి గడ్డి పెడుతూ మేము తీసుకువెళ్తున్నాం పరిశుద్ధత వైపు నడవాలని చెప్పి. కానీ క్రైస్తవ్యంలోనే కాదు సార్, ఇక మనం ఎట్లా ఉంటుందంటే నా గురించి నువ్వని, నీ గురించి నేనని, నీ గురించి నేనంటామే కాదు. కానీ ఒకసారి ఈ వీడియో చూద్దాం. పాస్టర్ అత్యాచారం, పసిపాపపై పాస్టర్ అత్యాచారం, ప్రార్థనల పేరిట 3 నెలలుగా అత్యాచారం, దళిత మహిళపై పాస్టర్ అత్యాచారం. నంబర్ 1 గుడిలో గ్యాంగ్ రేప్. నంబర్ 2 అయోధ్యలో భక్తురాలిపై పూజారి లైంగిక దాడి. నంబర్ 3 నీ నగ్నత్వం చూపిస్తే మీ బ్రతుకు మార్చేస్తా, వివాహిత పట్ల జ్యోతిషుడి వికిడి వేషాలు. నంబర్ 4 120 మంది మహిళలపై అత్యాచారాలు, హర్యానాలో ప్రధాన పూజారి నిర్వాకం. నంబర్ 5 భగవద్గీత నేర్పిస్తానంటూ బాలికపై పూజారి అఘాయిత్యం. నంబర్ 6 రేప్ కేసులో మరో బాబా అరెస్ట్. నంబర్ 7 భక్తురాలిపై పలహార బాబా లైంగిక దాడి. నంబర్ 8 బ్రహ్మజ్ఞానులకు రేపు పాపం కాదు, ఆసారా బాబా. నంబర్ 9 దోష పరిహారార్థం నగలు స్వాహ. చూసారు కదా, అది సార్. కాబట్టి మనకి మనుషులలో మార్పు రావటానికే క్రైస్తవ్యం, మనిషి జీవితానికి మార్పు తీసుకురావడానికే క్రైస్తవ్యం. అయితే మార్పు తీసుకొస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించే హక్కు మీకుంది. అయితే వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వారికి శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధమైనటువంటి మనస్సు ఎవడైనా చంపుకోకపోతే వాడు క్రీస్తులో లేనట్లే, వాడు క్రైస్తవుడు కానట్లే. ఈ లోకానుసారమైన బ్రతుకులు లేకపోతే నేను బ్రతకను అనుకున్న వాడు ఎవరైతే ఉంటారో సంతోష్ గారు, వారు క్రైస్తవులు కాదు సార్. కాబట్టి మీ ప్రశ్నలు చాలా బాగున్నాయి. ఇక చివరిగా ఏం చెప్పారంటే, యేసుక్రీస్తు దేవుడని నేను ఎలా నమ్మాలి అన్నారు. యేసుక్రీస్తు వారు ఆయనే మహనీయుడు అని, లేకుంటే ఆయన రక్షకుడిని ఎలా నమ్మాలని చెప్పి చివరిగా ఈ క్వశ్చన్ను కంప్లీట్ చేస్తూ ఫ్రోమన్ క్లియర్ చేశారు. నేను వీడియో కూడా చూస్తాను,
పర్వాలేదు. కానీ ఇక్కడ ఒక మాట సార్, ఏం చెబుతుంది యేసుక్రీస్తు వారి గురించి అంటే జనన మరణ పునరుత్థానములు. ఈ ప్రపంచంలో మరణాన్ని గెలిచినటువంటి వాడు, ఈ ప్రపంచంలో పరిశుద్ధాత్మ చేత జన్మ కలిగిన వాడు. అంతేకాకుండా ఆయన వస్తాడు, ఆయన వచ్చాడు ప్రజలందరి యొక్క పాపాలు, అంటే చాలామంది కోపం వస్తుంది మేమేం పాపం చేశామని. ఇవి నేర్చుకోవాలంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది సార్, ఇలాంటివి నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అంతేకాకుండా సర్వమాన పాపాల కొరకు ఆయన బలి అయిపోయి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళటం అనేది జరిగింది సార్. కాబట్టి అందుకే ఆయన జీవము కలిగిన దేవుడు అంటారు. కాబట్టి దేవుడు పాపాన్ని ఎంకరేజ్ చేయడు, దేవుడు పాపం చేయడు, దేవుడు పరిశుద్ధుడు, దేవునికి మరణం లేదు, దేవుడు మరణించి తిరిగి లేస్తాడు అన్న సత్యాన్ని ఆయన బయటకు తీసుకొచ్చారు. కాబట్టి ఆయన దేవుడు అని నమ్ముతున్నారు. అంతేకాకుండా ఈ భూమిని ఆకాశమును నేను సృజించాను, అవి నా యందు ఉన్నవి అని తన ఆఫరేటింగ్ అంతా కూడా బైబిల్లో రాయబడింది. కాబట్టి ఆయన దేవుడు అని మేము నమ్ముతూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలని, మరి ప్రాముఖ్యంగా మీరు తెలుసుకుంటారని, అంతేకాకుండా మీరు కూడా బైబిల్ చదివి, మీరు కూడా ఖురాన్ చదివి, మీరు కూడా భగవద్గీత కూడా చదివి, గ్రంథాలన్నీ కూడా చదివి, వీలుగా ఉంటే అన్ని గ్రంథాలు చదవండి, మునిగిపోయినే ఉంది, చదివి సత్యాన్ని తెలుసుకోండి. ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు సమాధానం చెప్పండి. ఇంకెవరో చెప్పినటువంటి ప్రశ్నలు, ఇంకెవరో అడిగినటువంటి ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు పర్ఫెక్టే కాదా అని తెలియనటువంటి స్థితిలో ఉన్నాయి వాళ్ళకే. కాబట్టి ఏం చెబుతారంటే జై శ్రీరామను, లేకుంటే అదా, ఎందుకు సార్ అవన్నీ అనాలా వద్దా అని తెలుసుకోవాలంటే మీరు నేను చెప్పినట్లుగా మసీద్కి వెళ్ళండి, మీరు కూడా ఆ కార్యక్రమం చేయండి, లోకంలోకి వెళ్ళండి, సంఘానికి చర్చికి కూడా రండి. వీలుగా ఉంటే వెల్కమ్ మై చర్చ్, నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఓకేనా? రైట్. సో ఇలాంటి మాటలు దయచేసి ఎదురు వ్యక్తి మాట్లాడేటప్పుడు మీరు ఎక్కువగా గౌరవిస్తూనే మాట్లాడతారు, కానీ ఈ సందర్భంలో ఏంటంటే చాలా ర్యాష్గా మాట్లాడినట్టు నాకు అనిపించింది. కాబట్టి మీరు ప్రేమగా మాట్లాడిన కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి నవీన్ గారికి, అలాగనే యాంకర్ సంతోష్ గారికి, మరి మీరు చేయండి, తప్పులేదు. ఐరా వాళ్ళు కూడా చేస్తున్నారు, చేయండి, తప్పులేదు. కానీ దానికి సామర్థ్యం కలిగిన వ్యక్తులను తీసుకోండి. అర్థమవుతుందా? తెలియని వాళ్ళని కూర్చోబెట్టి ఏదో టఫాట వాళ్ళు అంటారు సార్, ఎవరో ఫోన్ చేసి తెలిసి తెలియక వస్తారు వాళ్ళు. అతని దగ్గర ఆ స్టెమినా ఉందా, వచ్చిన వ్యక్తి పర్ఫెక్ట్గా చేయగలడా అనేది కూడా చూడాలి కదా సార్. మీరు చూసి చేయండి. అంతేకాకుండా మీకు వీలుగా ఉంటే, నేను చెబుతున్నాను, మీకు వీలుగా ఉంటే ఏదైనా చర్చ్ దగ్గరకు వెళ్ళండి సండే, ఏదైనా చర్చిలోకి వెళ్ళండి సండే, ఏ చర్చినైనా ప్రశ్నించండి సండే, ఏ పాస్టర్నైనా ప్రశ్నించండి సండే. ఆ ప్రశ్నించినటువంటి సాక్ష్యాలని మీరు టెలికాస్ట్ చేయండి. ఓకేనా? అలా మీరు చేయాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తాను. మే గాడ్ బ్లెస్ యూ. మీరు మీ ఛానల్ అత్యధికంగా దీవించబడి రాబోతున్న రోజుల్లో అనేకులకు సమాజానికి, అనేక సమాజాలకి కూడా మంచి వార్తను అందించాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తాను. మే గాడ్ బ్లెస్ యూ.